యేసుక్రీస్తు రక్షణ సువార్త సభలకు ఇచ్చేసిన పిల్లలందరూ కూడా మరొకసారి లైఫ్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీ సువార్త తరపున ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్న అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కూడా తెలియజేస్తున్నాం.
ఈ ప్రత్యేకమైన రక్షణ సువార్త సభలో ఒక సువార్త గీతాన్ని పాడి గొప్ప దేవుని నామాన్ని ప్రాంత ప్రియులకు అలాగే దేవుని ఎరుగని వారికి ఆయన రక్షణని చాటి చెప్తాం. ఓ మానవ, నీ పాపం మానవ, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా అనే పాట అందరికీ వచ్చినటువంటి పాట. కలిసి పాడి గొప్ప దేవుని నామాన్ని గణపరుద్దాం. మాతో కలిసి అందరు కూడా ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రత్యేకమైన మనవి. నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపంలోనే బ్రతుకుచున్న చెడులు నీ దేహము, పాపంలోనే మరణించిన తప్పదు నరకము. పాపంలోనే బ్రతుకుచున్న చెడులు నీ దేహము, పాపంలోనే మరణించిన తప్పదు నరకము. నీ పాపం మానవ, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఎంతకాలం పాపంలోను బ్రతుకుచుందో, ఎంతకాలం శాపంలో కొట్టబడుదు, ఎంతకాలం వ్యసనపరుడవు తిరుగుచుందో, ఎంతకాలం దుఃఖంలో మునిగియుందువు. ఎంతకాలం పాపంలోనే బ్రతుకుచుందు, ఎంతకాలం శాపంలో కొట్టబడుదు, ఎంతకాలం వ్యసనపరుడవై తిరుగుచుందు, ఎంతకాలము దుఃఖంలో
చెంత చేరి నీ బ్రతుకు మార్చవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను తిరిగి రమ్మని ఆయన పిలుస్తూ ఉండేది. ఒకసారి నాకు దేవుని ఎరుగని వారు ఆలోచించవలసిందిగా చూస్తున్నాను. ఎంతకాలము దేవుని విడచి తిరుగుచుందు, ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందు, ఎంతకాలము దేవుని మాట ఎదిరించెదను, ఎంతకాలము దేవుని నీవు దుఃఖపడుతూ, ఎంతకాలము దేవుని విడచి తిరుగుచుందు, ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందు, ఎంతకాలము దేవుని మాట ఎదిరించెదను, ఎంతకాలము దేవుని నీవు దుఃఖపడుతూ, యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను, యేసయ్యే నిన్ను రక్షించి పరమున చేర్చును, యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను, యేసయ్యే నిన్ను రక్షించి పరమున చేర్చును. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపంలోనే బ్రతుకుచున్న చెడును నీ దేహము, పాపంలోనే మరణించిన తప్పదు నరకం, పాపంలోనే బ్రతుకుచున్న చెడును నీ దేహము, పాపంలోనే మరణించిన తప్పదు నరకం. మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. నామానికి మహిమ అందరూ కలుగుతాయి. దేవునామానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. చక్కని పాటలు పాడిన సహోదరుడు సునీల్ గారికి మా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చీరాల ప్రాంతం నుంచి సోల్ మెలోడీస్ టీం వారికి కూడా మా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. రాత్రి కాల సమయంలో మరొక పాట పాడుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు పీటర్ పాల్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవునామాన్ని మహిమపరుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అనంత జ్ఞాని నీకు, అల్పుడనైన నాకు, మహిమాన్విత నీకు, మట్టినైన నాకు, స్నేహమా అనేటువంటి కీర్తన వాడి ప్రభునామాన్ని మహింపద్దాం. అనంత జ్ఞాని నీకు, అల్పుడను నాకు, సహవాసమా మహిమానిత నీకు, మట్టినైన నాకు, స్నేహమా.
జనులలో గుర్తించావు, కోరుకుని నీ ప్రజలలో లెక్కించావు. కోట్లాది జనులలో గుర్తించావు, కోరుకుని నీ ప్రజలలో లెక్కించావు. క్షమించే మనసు కలిగి ఫలించే జీవమిచ్చి పరలోక పౌరునిగా నన్ను చేశావు, పరలోక పౌరునిగా నన్ను చేశావు. కృపా, ఇది నీ కృపా, కృపా, ఇది నీ కృపా, కృపా, ఇది నీ కృపా, కృపా, ఇది నీ కృపా. ఇంతగానే నీకు అల్పుడను నాకు ఆవాసమా, అభిమానిత నీకు పుట్టినైన నాకు స్నేహమా. అప్పగించుకున్నాను నీ కృపకే నేను, గొప్ప దేవుడా నీ సన్నిధిలో ఉన్నాను. అప్పగించుకున్నాను నీ కృపకే నేను, గొప్ప దేవుడా నీ సన్నిధిలో ఉన్నాను. గెలసినవాడా నన్ను గెలసినవాడా, గెలసినవాడా నన్ను గెలసినవాడా, ప్రేమించి ప్రేమించి స్థిరపరచినవాడా, ప్రేమించి ప్రేమించి స్థిరపరచినవాడా, స్థిరపరచినవాడా. కృపా, ఇది నీ కృపా, కృపా, ఇది నీ కృపా, కృపా, ఇది నీ కృపా, కృపా, ఇది నీ కృపా. కేవలం నీ కృపా, కేవలం నీ కృపా, 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 కృపా. ఇంతగానే నీకు అల్పుడను నాకు ఆవాసమా, మహిమానిత నీకు పుట్టినైన నాకు స్నేహమా. కృపా, ఇది నీ కృపా, కృపా, ఇది నీ కృపా, కృపా, ఇది నీ కృపా, కృపా, ఇది నీ కృపా. థ్యాంక్ యూ సార్. దేవుని నామానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం. మన మధ్యలో ఆహ్వానించబడినటువంటి దైవజనుడు వస్తూ ఉన్నారు. ఆల్రెడీ దైవజనులు మన మధ్య కొంతమంది వచ్చి ఉన్నారు. వారు ఎవరో కాదు, పాస్టర్ ఎస్ రత్నమయ్య గారు, అదేవిధంగా గిరిబాబాయ్ గారు. వీరు దైవజనులతోటి అనేక సార్లు వారి యొక్క పరిచర్యలో సహవాసంలో వారి తోడుండి వెన్నంటూ ఉండి ప్రతి విషయంలో కూడా వారిని సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి దైవజనుడు. వారి అనివార్య కారణాల వల్ల మనం అనుకున్నటువంటి సమయంలో వారికి సమయం దొరకకపోయినా కుదరలేదు, కానీ రేపటి దినాన వారిని ఆహ్వానించాము. అయితే దైవజనులు, మన దైవజనుల కోసం వారు ముందు రోజే కొద్ది సమయం మీతో గడపాలి అనుకుంటున్నాము. మరొకసారి మరలా మేము కొంత సమయాన్ని ఎక్కువగా మీతో గడుపుతామని చెప్పేసి
మన ముందుకు వచ్చి ఉన్నారు. యేసురత్నమయ్య గారు మధ్యాహ్నం ఆరాధనలో తన యొక్క దేవుని యొక్క వర్తమానాన్ని అందించారు. ఈలోగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. మన మధ్యలో ఉన్నటువంటి గిరయ్య గారితో సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క వాక్య భాగాన్ని వినే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి యేసురత్నమయ్య గారు వచ్చి ఈ యొక్క వాక్య భాగం నిమిత్తమై ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే. ప్రేమ నమ్మకమైనటువంటి మా తండ్రి, మహోన్నతుడైన దేవ, మీకే స్తోత్రంలో వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సర్వోన్నతుడ, సర్వాంతర్యామి, సర్వజగత్ రక్షకుడు అయిన మా యేసునాథ, మీకే స్తోత్రంలో ఈ రాత్రి కాలంలో నాయన ప్రత్యేకముగా ఈ సంఘంను లైఫ్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారు మరి సంఘ పరిచర్యలో ఉంటున్నటువంటి మీ దాసురాలు మరి ఈ సంఘము కలిసి ఈ రీతిగా నాయన ఈ రోజున రేపు జరిగేటువంటి సభలు మరి ఏర్పాటు చేసి ఉండగా ఈ సంవత్సరంలో మొదటి సభలు మరి ఈ దినాలు మంచి తరుణము వీరికి ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అల్పులము అయోగ్యులమైన మాకు కూడా నీ కృపను బట్టి, నీ పిలుపును బట్టి, నీ ఏర్పాటును బట్టి, మీ అభిషేకంను బట్టి మమ్మల్ని వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయా ప్రాంతాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా దేశాల్లో మమ్మల్ని కూడా ఓ చిన్న పాత్రగా వాడుకుంటున్నారు ప్రభా. మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు చూపిన మహాప్రేమను బట్టి, మా పట్ల ఉన్నటువంటి గొప్ప కృపను బట్టి స్తోత్రము నాయన. ఈ రాత్రి కాలంలో మీ బిడ్డలతో మీరే మాట్లాడండి. తండ్రి, కొద్ది నిమిషాలు నీ సన్నిధిలో గడపాలని ఆశ కలిగి నేను స్తుతించి మహిమపరచాలనేటువంటి ఉద్దేశంతో నీ దగ్గరికి వచ్చి ఉన్నాం. ఈ రాత్రి ఎందరైతే నీ సన్నిధిలో ఉన్నారో వారిని జ్ఞాపకం తెచ్చుకోండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నన్ను స్తుతిస్తారో వారి మధ్య ఉంటానని చెప్పిన మా తండ్రి, మీరు మా మధ్య ఉండి ఆత్మస్వరూపైన దేవ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు ప్రభా. మీకే వందన అయా తండ్రి. ఆకలి ఉన్న ప్రాణాన్ని, ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడివే ఈ రాత్రి కాలంలో అట్టి కృప మాకిచ్చి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకు వందనాలు. ఆనాడు పగల మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి నడిపించినట్టు ఈ కడవరి దినాల్లో నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి నాయన. పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి ప్రభా. మీ చిత్తానికి అప్పగిస్తూ ఉన్నాం. అయా కొద్ది నిమిషాలు నీ సన్నిధిలో నీ వాక్యము ధ్యానం చేయబోతుండగా అందులో ఉన్న సత్యమును మాకు బయలుపరిచి నీ బిడ్డలతో మీరే మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదే కాకుండా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. మమ్మల్ని పిలిచినటువంటి దైవజనరాలకి, సంఘానికి ఒక ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ రాత్రి కాలంలో కొద్ది నిమిషాలు నేను మాట్లాడాలి. నా వెనుకున్నటువంటి ఇద్దరు దైవజనులు ఉన్నారు. మరి ముఖ్యంగా వారు కూడా మరి మాట్లాడవలసి ఉన్నది. దేవుని వాక్యాన్ని మీకు అందిస్తారు కనుక మీరు దేవుని సన్నిధిలో ఉండి చాలా జాగ్రత్తగా మీ మనస్సులు ఇక్కడ పెట్టి దేవునికి మహిమకరంగా ఉండేలాగా మీరు వినాలని, మీ మనసులో అటు ఇటు వెళ్ళలేకుండా దేవుని వాక్యం మీద మనము స్థిరముగా ఉండేలాగా లక్ష్యం ఉంచి మనం ముందుకు సాగాలని ఆశపడుతూ ఉన్నాం. మనం ఎలా లక్ష్యం ఉంచాలంటే, లూదియా అనేటువంటి ఒక స్త్రీ బైబిల్లో ఉన్నది. ఆమె పౌలు మాటలు యందు లక్ష్యం ఉంచును అని ఉంది. ఎందుకంటే వినేటువంటి మాటలు కొద్ది మాటలైనా సరే విన్నప్పుడు దేవుని కార్యము చూడగలం మనం. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో నేను క్లుప్త ప్రసంగం చేయాలని ఆశపడుతున్నాను మీ మధ్య. లూకా సువార్త దయచేసి చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు దయచేసి చదువుదాం. ఎరుకో పట్టణంలో ప్రవేశించి దానికి
ఉమ్, ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు ఉమ్. యేసు ఎవరో అని చూడగోరెను గాని చూడగురుని కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వల్ల గుంపు కూడి ఉండటం వల్ల చూడలేకపోయింది. అప్పుడు యేసు అప్పుడు యేసు ఆ త్రోవను రానివ్వండి అని కనుక ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కింది. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూసి, ఈయన పాపి అయిన మనిషిని వద్ద బచ్చ వెళ్ళొద్దని చనుక్కునేది. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము భాగము పేదలకు ఇచ్చున్నాను. నేను ఎవరి వద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హలో, చాలండి. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిననేటువంటి మాట చెప్తూ ఉన్నాడు యేసు ప్రభువారు. హల్లెలూయా. జక్కయ్యని గురించి మనం క్లుప్తంగా ధ్యానం చేస్తే, ఈ రాత్రి కాలంలో జక్కయ్య యేసు చూడాలనేటువంటి ఆశ, జక్కయ్యకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటంటే, జక్కయ్యకి యేసుని చూడాలనేటువంటి ఆశ ఒకటి. రెండవది, జక్కయ్యకున్న విశ్వాసం గొప్పది. ఎందుకంటే యేసును చూడాలి, యేసు మీద ఉన్నటువంటి, యేసు ప్రభు మీద ఉన్నటువంటి విశ్వాసం ఆయనకున్నది. అదే కాకుండా అక్కడ మనం గమనిస్తే, యేసు ప్రభు వారు జక్కయ్య త్వరగా దిగిరామన్నప్పుడు వెంటనే వచ్చి ఆయన ఒకటే మాట్లాడుతున్నాడు, ఇదిగో ప్రభువా, నేను నీ ఏంటో ఉండాలన్నప్పుడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకి ఇస్తున్నా. ఎవరికి ఇస్తున్నాడండి? బేదలకి. నేను ఎక్కడైతే తీసుకున్నానో వారికి 4 అంతులు ఇచ్చేస్తున్నాను. చూసారా? ఇతడు జక్కయ్య ట్యాక్స్ కలెక్టర్, అంటే పన్ను వసూలు చేసే వ్యక్తి. ఆ వ్యక్తి అందరికి కూడా ఎలా పరిచయం అంటే, వారందరూ, ఆ ఏరియా మొత్తం, ఆ సిటీ మొత్తం పరిచయమైన వ్యక్తి. ట్యాక్స్ కలెక్టర్ అంటే అందరూ తెలిసిన విషయం. అతను ఎలా వసూలు చేశాడంటే, ఒకటికి 4 రూపాయలు చొప్పున వసూలు చేశాడు. అర్థమైందా? అందుకనే ఆయన మనుషుల దృష్టిలో ఎలా ఉన్నాడంటే ఒక పాపిగా ఉన్నాడు. యేసు ప్రభువారు నేను నీ ఇంట ఉండాలని అన్నప్పుడు వీళ్ళందరూ సనుక్కుంటున్నారు. ఏమని సనుక్కుంటున్నారు? అయ్యో, ఈ పాపి అయిన మనిషి దగ్గరికి ఈ రాత్రి వెళ్ళి ఎలా ఉండాలనుకుంటున్నాడు ఈయన అని సనుక్కుంటున్నాడు. అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు? సనుగుళ్ళు గొనుగుళ్ళు మీద ఉన్నారు. ఈ పాపి అయిన మనుషుడు ఇట్లా వసూలు చేసే వ్యక్తి దగ్గర ఈయన ఉండాలా? కానీ జక్కయ్య అయితే ఇక్కడ ఒప్పుకున్నాడు. హల్లెలూయా. ఏమని ఒప్పుకున్నాడు? నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తున్నాను, ఇంకొక సగం 4 అంతులు కూడా నేను ఎక్కడైతే తీసుకున్నానో వాళ్ళకి 4 అంతులు ఇచ్చేస్తాను ప్రభు. హల్లెలూయా. అంటే ఇంకా అక్కడ ఆయన దగ్గర ఏమీ లేదు. హల్లెలూయా. ఆయన దగ్గర ఏమీ లేదు. అందుకనే ప్రభు అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, ఇతడు అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. ఇక్కడ గమనించాలి, జక్కయ్యకి యేసును చూడాలనే ఆశ, రెండవది విశ్వాసము, మూడవది ఒప్పుకున్నాడు. తన పాపమును ఒప్పుకున్నాడు యేసు ప్రభు దగ్గర. తను ఏదైతే చేసి కలెక్షన్ చేశాడో అక్రమంగా, దుర్మార్గముగా, అదంతా కూడా నేను ఇచ్చేస్తాను ప్రభువా. ఈ రాత్రి కాలంలో మనము కూడా ఒప్పుకున్నట్లు ఆశీర్వాదం ఉన్నది. హల్లెలూయా. ఎలా ఒప్పుకోవాలి? అతిక్రమలు దాచిపెట్టివాడు వర్ధిల్లడు, ఒప్పుకునేవాడు కనికరమును పొందుతాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని? అతిక్రమలు దాచిపెట్టివాడు వర్ధిల్లడు. ఈ రాత్రి కాలంలో జక్కయ్య ఒప్పుకున్నాడు. మనం ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర ఒప్పుకుంటే నువ్వు ఆశీర్వాదం. ఇంకో వ్యక్తిని నేను పరిచయం చేస్తాను బైబిల్ నుంచి. మార్కు సువార్త 10వ అధ్యాయము
17 నుంచి కొన్ని మాటలు చదివి వినిపిద్దాం. 17 వచనం నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయము చదవండి. ఆయన బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని అడిగెను. యేసు, నన్ను సత్పురుషుడని చెప్పుచున్నావు, దేవుడొక్కడే గాని మరెవడును సత్పురుషుడు కాదు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలివద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించుము అనే ఆజ్ఞలు నీకు తెలియను కదా చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించునే ఉంటే నేను చెప్పాను. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. హల్లెలూయా. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించి ఎంత దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభువారి దగ్గరికి ఇతడు యవనస్తుడైనటువంటి ధనవంతుడు వచ్చాడు. సద్బోధకుడు అని మోకాళ్ళు వినాడు. కానీ యేసు ప్రభు ఒక్కటే మాట అన్నాడు, నేను పరలోక రాజ్యం చేరాలంటే ఏమి చేయాలి ప్రభు అంటే, దొంగిలించవద్దు, నరహత్య చేయవద్దు, ఇవన్నీ కూడా బాల్యం నుంచి నేను చేస్తూనే ఉన్నాను, ఇవన్నీ చేయట్లేదు. కానీ నీకు ఒకే ఒకటి కొదువైనది, అదేంటంటే నీ ఆస్తిని మీ పేదలకి ఇమ్ము. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో వీళ్ళిద్దరిని గురించి మనం కంపేర్ చేసుకుని చూస్తే, జక్కయ్య ఒప్పుకున్నాడు. జక్కయ్య నీ ఇంటి ఉండాలంటే ప్రభువా నా దగ్గర ఉన్న ఆస్తిని అంతా కూడా ఆయన చెప్పలో ఒప్పుకోమని, కానీ ఆయన ఒప్పుకున్నాడు. కానీ ఈయన్ని, ఈ ధనవంతుడైన యవనస్తుని అడుగుతున్నాడు ఒకటే మాట, నీకున్నది ఒకే ఒకటి కొదువైనది, నీ ధనమును బీదలకి ఇమ్ము. హల్లెలూయా. కానీ ఇతను ఇష్టపడ్డా? ఇష్టపడలేదు. కానీ తను చిన్న బుచ్చుకుని వెళ్ళిపోయాడు. అంటే దేవుని కంటే ఎక్కువ ధనాన్ని ప్రేమించాడు. దేవుని మాటకు లోబడిన వ్యక్తి కాదు, దేవుని మాటను గౌరవించిన వ్యక్తి కాదు. అందుకని ధనవంతుడు పరలోక రాజ్యం చేరుట అసంభవము. హల్లెలూయా. ఇక్కడ వీరిద్దరి గురించి చూస్తే, అతడు ఒప్పుకున్నాడు, ఆశీర్వాదం పొందాడు, అతనికి రక్షణ వచ్చింది. కానీ ఇతడు ఒప్పుకోలేదు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. అందుకని ధనవంతుడు పరలోక రాజ్యం చేరుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి నువ్వు దేనిని నమ్ముకున్నావు? ఏది ఒప్పుకుంటున్నావు నీ జీవితంలో? ఏది నీ జీవితంలో 2024 వెళ్ళిపోయింది, 2025 వచ్చింది మన మధ్యకి. ఇంకా ఒప్పుకొనకుండా మన జీవితంలో ఆశీర్వాదాలకు పాత్రుడిగా ఉండాలనుకుంటే నువ్వు ఒప్పుకోవాలి. రాత్రి నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలంటే నువ్వు ఒప్పుకోవాలి. ప్రభు మాటను బట్టి విధేయుడవ్వాలి. ఈ వ్యక్తి అనుమానస్తులైన ధనవంతుడు, ఈ రిచ్ యంగ్ మ్యాన్ ఒప్పుకోలేదు. ఈ ధనవంతుడైన యవనస్తుడు ఒప్పుకోలేదు, మాటకు విధేయత లేదు. తన మాట అంతా కూడా ధనం మీదనే పెట్టుకున్నాడు, తన హృదయం అంతా కూడా తన మీదనే పెట్టుకున్నాడు. కనుక అతడు ఆశీర్వాదం పొందలేకపోయాడు. ఈ రాత్రి కాలంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మనం ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందాం. ఒప్పుకోవాలి. యేసు ప్రభువారు ఎప్పుడైతే జక్కయ్య ఒప్పుకున్నాడో, తన విశ్వాసం బట్టి ఆశ కలిగిన ప్రాణాన్ని తీసుకొచ్చే దేవుడు. నువ్వు ఆశ కలిగి ఈ రాత్రి కాలంలో యేసు ప్రభు మాటలకు విధేయులవై నీ హృదయంలో ఒప్పుకుంటే నువ్వు రక్షణ పొందుతావు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం అంటున్నాడు. నేను మధ్యాహ్నం సంఘంలో విన్నప్పుడు ఒక మాట విన్నాను. ఇద్దరు వ్యక్తులు కొంతమంది బాప్తిస్మం తీసుకొని పోతున్నారని. రేపటి దినాన్ని చాలా సంతోషించాను. చూసారా, దేవుని రాజ్యంలో ఒక్క పాపి రక్షించబడితే పరలోక రాజ్యంలో ఏముంది?
విందు కలుగుతుంది. మారు మనసు అవసరం లేని 99 మంది కంటే మారు మనసు అవసరమైన ఒక పాపి విషయము చూడండి, పరలోక రాజ్యంలో విందు. ఎందుకంటే మన రాజ్యానికి వస్తున్నాడు. చాలామంది లోకంలో నశించిపోతున్నారు. మన దేశంలో కోట్ల మంది, వేల మంది, కోట్ల మంది, చాలామంది ఉన్నారు. కానీ ప్రభువుని అంగీకరించకుండా ప్రభు ప్రేమకు దూరంగా ఉన్నవాళ్ళు, వారి కోసము ముందు రక్షించబడిన మనము ప్రార్థన చేయాలి. ముందు మనం ప్రార్థన చేయాలి వారి కోసం. మారు మనసు లేకుండా ఎంతమంది ప్రభువుకు దూరంగా, ప్రభు ప్రేమను అంగీకరించకుండా, ప్రభు చేసిన కార్యం గుర్తించకుండా, ప్రభు దేనికోసం వచ్చాడో వారి స్థానంలో చనిపోయిన విషయం తెలియకుండా, ప్రభు దేని చేసిన కార్యాలన్నీ కూడా వారికి గుర్తెరగకుండా ప్రభు ప్రేమకు దూరంగా ఉంటున్నారు. ఇంకా దూరంగా ఉండే వారి కోసం ఈ రాత్రి ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో నీకు 1 సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని ఈ రాత్రి కాలం నీకు ధరింపజేశాడు. ప్రభు మాటకి ఇదిగో జక్కయ్య విని మాటకు లోబడి వెంటనే ఒప్పుకున్నాడు. తన పాపములు ఒప్పుకున్నాడు. నేను సగము పేదలకు ఇస్తున్నాను, ఆ ఉండ సగంలో 4 వంతులు నేను ఎక్కడ తీసుకున్నానో వారందరూ కూడా ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అలాంటి సమర్పణ, అలాంటి కమిట్మెంటు, అలాంటి ఒప్పుకోలు మన దగ్గర ఉందా? గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎదగాలి అనుకుంటే, నువ్వు ప్రభు రక్తంలో కడగబడాలనుకుంటే, ప్రభు రాజ్యంలో ఉండాలనుకుంటే, ప్రభుతో సహవాసం చేయాలనుకుంటే, ఇదిగో 2025 నీకు ఒక గొప్ప దయా కిరీటంగా దేవుడు ఇచ్చాడు. 2024 అయిపోయింది, గతించిన కాలం అయిపోయింది. ఈ సంవత్సరం అయినా సరే నీవు మారు మనసు పొందితే నీకు చాలా మంచిది. అందుకని నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చిన మాట సత్యమని తెలియజేయటానికి నశించినటువంటి జక్కయ్యను ఈ రాత్రి ప్రభు రక్షించాడు. నిన్ను నన్ను కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఇంకా కరములు చాచి మన వైపు ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి కుడిపాల్సిన కూర్చొని మనందరి కోసము ఇంకా రక్షణ పొందలేదని. మనం ఇంకా మన దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు మన దేశంలో. వీరందరి కోసం మనం ఎంత విజ్ఞాపన చేయాలి? మన తోటి సహోదరుల కోసం మనము ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన మనం చేయాలి. కనుక దేవుని బిడ్డ, ఈ రాత్రి విన్నటువంటి వర్తమానం విన్న నీవు నీ హృదయంలో ఒక నిశ్చయం, ఒక తీర్మానం, ఒక సిద్ధపాటు నువ్వు కలిగి ఉంటే నీవు నీ కుటుంబం ఇంకా ఆత్మీయ స్థితిలోకి ముందుకెళ్తుంది. రక్షణ లేని వారికి రక్షణ దొరుకుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు నశించిన దాన్ని వెతక రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. ఆ ధనవంతుడు కనుక ఒప్పుకొనకుండా, విధేయత లేకుండా తిరిగి వెళ్ళినట్లు మనం వెళ్ళకూడదు. ఈ రాత్రి అట్టి మనసు దూరం చేయాలి దేవుడు. మనము యేసు ప్రభుతో సహవాసం చేయాలనుకుంటే జక్కయ్య ఒప్పుకున్నట్లు ఒప్పుకొని మనము పరలోక రాజ్యంలో ఉండాలి. దేవుడి వాక్యంలో దీవించునుగాక. ఆమేన్. క్లుప్తంగా చక్కని వాక్యాన్ని అందించినటువంటి దైవజనులకి మా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. తదుపరి కొద్ది నిమిషాలు మరొక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఒంగోలు ప్రాంతం నుంచి దైవజనులు వస్తూ ఉన్నారు, మార్గ మధ్యంలో ఉన్నారు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మరికొన్ని మాటలు మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు గిరిబాబాయ్ గారు వచ్చి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని మనకు అందిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. క్రీస్తు దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సభలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి వాక్యాన్ని నేను మీతో పంచుకోవడానికి వచ్చి ఉన్నా. మా షెడ్యూల్లో ప్రాముఖ్యంగా మీటింగ్ డేట్ ఇచ్చే ముందు ఈ రోజున ప్రత్యేకంగా మరి దైవదాసులు యేసురత్న గారు మేము ఉంటామని చెప్పాము. ఉదయం కూడా నేను అడిగాను ఈ రోజున ఎవరు ఉంటున్నారు అని. అడిగినప్పుడు నాకున్న క్రమంలో నాకు చెప్పిన మాట ఏంటంటే, మనం ఇరువురమే ఉంటున్నాం గారు అన్నారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 4:30కు నేను 4:30 గంటలకే వచ్చాను. ఎక్కువ పెట్టుకున్నాను, బ్యాలెన్స్ చేసి పెట్టాను. ఇట్లా 3 ప్రసంగికులు ఉన్నారన్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యాక్చువల్గా మరి ఈరోజు ఒంగోలు పట్టణం చూసి దైవ సేవకులు రావట్లేదు, మీరే అన్ని మాట చెప్తున్నారు నాతో. మరి కన్ఫ్యూజ్గా అయ్యారు. కొద్ది నిమిషాలు అంటే ఎన్ని నిమిషాలు చెప్పాలి? ఐ హ్యావ్ బీన్ ఇన్ ద మినిస్ట్రీ సిన్స్ 27 years. 27 సంవత్సరాలుగా
నేను దేవుని పరిచర్యలో ఉన్నాను. సుమారుగా ఒక 700 మంది సేవకులకు ఇప్పటి వరకు తర్ఫీదు ఇచ్చాను. నా హోమ్లో ఒక 50 మంది పిల్లలు, సుమారు ఒక 400 మంది ట్రైనింగ్ అయ్యి బయటకు వెళ్ళి అనేక ప్రొఫెషన్స్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. నాతో కలిసి పనిచేస్తున్న సేవకులు ఒక 20 మంది ఉన్నారు. నేను కాన్స్టిట్యున్సీ పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా సుమారుగా ఒక 520 మంది వాళ్ళ మీద ప్రెసిడెంట్గా నేను ఉన్నాను. మ్యాక్సిమం నా యొక్క హైయెస్ట్ నేను 8 hours ప్రసంగం చేశాను ఒక గ్రామం. ఇంకొక చోట నాకు పాలకొల్లులో ఒక 15 years బ్యాక్ 15 నిమిషాలు అవకాశం ఇస్తే 7 నిమిషాల్లో నా ప్రసంగాన్ని ముగించాను. గోడవల్లని మాకు దగ్గరలో ఒక ఊరు ఉంటుంది, పెండిలో 3 నిమిషాలు ప్రసంగానికి ఇచ్చారు. 1.5 minute 1.5 నిమిషాల్లో ముగించాను. అయ్యగారు ఇందాక నుంచి కొద్ది నిమిషాలు అంటే నేను ఎప్పుడు ముగించాలి? సో ఎనీవే, ఈ మధ్య కాలాల్లో నేను పాస్టర్ ఫెలోషిప్లో ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా ఒక 5 మండలాల్లో అటెండ్ అవి 9వ అధ్యాయం 6వ వచనంలో నుండి యెషయా గ్రంథంలో మాట్లాడుకుంటూ వచ్చాను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధాన అధిపతి అని ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క ఫెలోషిప్లో మాట్లాడుకుంటూ వచ్చాను. ఈ రాత్రి అయితే మీతో ఆ మాటలు మాట్లాడను. కానీ ఆ బైబిల్ గ్రంథంలో పిల్లరా, ఇప్పుడు ప్రస్తుతం సమయం 8:40 అవుతుంది. సరిగ్గా నేను మరలా 9:40 లోపు ముగిస్తాను. దేవుని స్తోత్రం. అందరూ లేచి నిలబడి చిన్న పలుశానం పడుతున్నాం. సాగుచున్నది దేవా నా విశ్వాసనావా, సియోను పురమునకే నన్ను చేర్చు ప్రభువా, నా తోడు నీవయ్యా, బిడ్డమ్మా, నా నీడ నీవయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆనందం నీవేనయ్యా. సాగుచున్నది దేవా నా విశ్వాసనావా, సియోను పురమునకే నన్ను చేర్చు ప్రభువా, నా తోడు నీవయ్యా, నా నీడ నీవయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆనందం నీవేనయ్యా, నా తోడు నీవయ్యా, నా నీడ నీవయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆనందం నీవేనయ్యా. సాగుతున్నది దేవా. అందరూ చప్పట్లు కొడతాం. శోధన తుఫానులు ఎదురైనను, అపవాది కెరటాలు అడ్డు వచ్చినా, శోధన తుఫానులు ఎదురైనను, అపవాది కెరటాలు అడ్డు వచ్చినా, విశ్వాస తెరచాపను, విశ్వాస తెరచాపను, చినిగిపోకుండా కాపాడు ప్రభువా, నీ దరినే చేరే వరకు, చినిగిపోకుండా కాపాడు ప్రభువా, నీ దరినే చేరే వరకు, నా తోడు నీవయ్యా, నా నీడ నీవయ్యా, ఆధారం నీవేనయ్యా,
స్వాస్థ్యముకై సియోను చేరే వరకు నే సాగెదను నా స్వాస్థ్యముకై సియోను చేరే వరకు నే సాగెదను నా స్వాస్థ్యముకై సియోను చేరే వరకు నా తోడు నీవయ్యా నా నీడ నీవయ్యా ఆధారం నీవేయ్యా ఆనందం నీవేయ్యా నా తోడు నీవయ్యా నా నీడ నీవయ్యా ఆధారం నీవేయ్యా ఆనందం నీవేయ్యా నా తోడు నీవయ్యా నా నీడ నీవయ్యా ఆధారం నీవేయ్యా ఆనందం నీవేయ్యా సోదరకు వారు ఎదురైనరు అపవాది కెరటాలు అడ్డు వచ్చినా సోదరకు వారు ఎదురైనరు అపవాది కెరటాలు అడ్డు వచ్చినా విశ్వాస తెరచాపలు విశ్వాస తెరచాపలు తిరిగిపోకుండా కాపాడుకోగా నీ గడిని చేరే వరకు తిరిగిపోకుండా కాపాడుకోగా నీ గడిని చేరే వరకు శ్రమల సుడిగుండా ఎన్నైనను తమ పానగాలులు ఎన్ని వీచినా శ్రమల సుడిగుండా ఎన్నైనను తమ పానగాలులు ఎన్ని వీచినా శరీరమే కృంగినను శరీరమే కృంగినను నే సాగెదను నా స్వాస్థ్యముకై సియోను చేరే వరకు నే సాగెదను నా స్వాస్థ్యముకై సియోను చేరే వరకు నే సాగెదను నా స్వాస్థ్యముకై సియోను చేరే వరకు మంచి పోరాటం పోరాడటకు నీ సహనము నాకు దయచేయుమయ్యా మంచి పోరాటం పోరాడటకు నీ సహనము నాకు దయచేయుమయ్యా సిలువను మోస్తునే నీ సిలువను మోస్తునే నే సాగెదను నా స్వాస్థ్యముకై సియోను చేరే వరకు 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 నే సాగెదను నా స్వాస్థ్యముకై ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి మహోన్నతుల సర్వాధికారికి స్తోత్రం. ఈ రాత్రి నీ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. నీ ప్రజల ద్వారా మీరు మాతో మాట్లాడమని, ఈ వాక్యపు లేఖనాల ద్వారా ప్రభు మమ్మల్ని బలపరచమని, ఈ దాసులు విడిచి వెళ్ళిన ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి ప్రభా ఈ సంఘ కార్యక్రమాలను కూడా క్రమంగా మర్యాదగా జరుగునట్లుగా ఈ నామ మహిమ వరకు సంఘాన్ని వాడుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ఏం కనిపించు ఒకసారి సెట్ చేసి కూర్చో. ఈ పాట కొంచెం వాల్యూమ్ రైతు దైవజనులు ప్రియులు సిఎస్ఐ బిషప్ పద్మారావు గారు దీన్ని రచించారు. కొంచెం వాల్యూమ్ రైతున్నా ఎవరన్నా ఆపరేట్ చేసేవాళ్ళు ఎవరన్నా చూడు. ఈ పాట రచయిత దైవజనులు పద్మారావు గారు. వారు సిఎస్ఐ బిషప్గా కోదాడ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ పాటను రచించారు. జన్మంగాచార్యులు మీకు ఐడియా ఉందేమో పాస్టర్ గారు. అతను మా బ్యాగులు మోస్తూ ఉండేవాడు, మా శిష్యుడు. ఆ బ్యాగులు మోస్తూ ఉన్న కాలంలో అప్పుడు పాస్టర్ గారు కాదు ఆయన,
చిన్నగా పాటలు అప్పుడే అన్న నేను పాట పాడుతా అన్నాడు. పాడండి అన్నప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఈ పాట పాడాడు. సుమారుగా ఒక 20 years బ్యాక్. ఇలా దేవునికి వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం బైబిల్ గ్రంథం నుండి మనం చదువుకున్నప్పుడు పిల్లరా దేవునికి వాక్యాన్ని మనం నేర్చుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, నరపుత్రుడా నీవు చక్కగా నిలవడము, నేను నీతో మాట్లాడవల్ని. చాలు. దేవునికి వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పిల్లరా, నరపుత్రుడా నీవు చక్కగా నిలవడము, నేను నీతో మాట్లాడేది. రాత్రికాల సమయంలో దేవునికి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పిల్లరా, దైవజనుడైన యెహెజ్కేలుతో దేవుడు చక్కగా నిలవబడితే నేను మాట్లాడతాను అంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవునికి సన్నిధిలో చేరిన ప్రజలమైన మనం వాక్యానుసారంగా భక్తిలో ప్రార్థనాపూర్వకంగా మనం సరిగా లేక చక్కగా నిలవబడినప్పుడే దేవుడు మనతో మాట్లాడే దేవుడు అనేది రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ గ్రంథ రచయితను గురించి కొన్ని మాటలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ప్రాముఖ్యంగా బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. వీటిల్లో ప్రాముఖ్యంగా ఈ 26వ పుస్తకమే ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథం. మొదటి అధ్యాయం 2 నుంచి 3 వచనాల్లో బైబిల్లో మనం చదువుకున్నప్పుడు పిల్లరా, ఇతను యెహెజ్కేలు ఒక యాజకుడు అనే విషయం మనకు తెలుసు. ఇతను ఒక పాస్టర్ గారు. యాజకత్వపు ధర్మాన్ని నిర్వర్తిస్తూ లేవి క్రమం చొప్పున మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యొక్క పరిచయం చేసే ఒక మంచి భక్తుడు, యాజకుడు ఈ యొక్క యెహెజ్కేలు. బైబిల్ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా సార్లు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. దావీదు పాస్టర్ గారు కాదు, ఆయన ఒక రాజు. మోషే పాస్టర్ గారు కాదు, ఆయన ఒక నాయకుడు. యెహోషువ ఒక నాయకుడు. అదేవిధంగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పిల్లరా, మనం బైబిల్లో అనేక మంది భక్తులు మనం చూస్తాం. మోషే ఒక నాయకుడు, అహరోను పాస్టర్ గారు, ఆయన ఒక సేవకుడు, యాజకుడు. అలాగే యాజకత్వపు ధర్మాన్ని నిర్వర్తిస్తూ యెహెజ్కేలు తనక జీవితంలో పిల్లరా, తన యొక్క తండ్రి పేరు బూజీ. ఇతను బూజీ కుమారుడైన యెహెజ్కేలు, ఇతను ఒక యాజకుడు అని బైబిల్లో మనం నేర్చుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ఇతను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెరూషలేము పట్టణంలో నివసిస్తున్నప్పుడు, ఏమన్నా సరిగ్గా పెట్టు, బేస్ తగ్గించి ట్రిపుల్ బెంచ్ వాల్యూమ్ కొంచెం రైజ్ చేయి, బేస్ తగ్గించి పర్లేదు, ట్రిపుల్ బెంచ్ ప్రైస్లో బేస్లోనే ఉంది, బేస్ తగ్గించు. హల్లెలూయా. ట్రిపుల్ బెంచ్ కొంచెం ప్రైస్లో ఇంకొంచెం వాల్యూమ్ కొంచెం రైజ్ చేయి. డన్, సరిపోతుంది, ఇంకేం కనిపించదు. బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఇతను తండ్రి పేరు బూజీ. ఇతను ఒక యాజకుడుగా యాజకత్వ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నా నడుస్తూ వెళ్ళిపోతున్నాడు. ఇతడు యెరూషలేము పట్టణంలో నివసిస్తున్నప్పుడు బబులోను రాజు రెండవసారి తన సైన్యాన్ని తీసుకుని ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పిల్లరా, యెహెజ్కేలు కూడా బందీగా కొనిపోబడ్డాడు. మొదటి ట్రిప్లో దానియేలు తన యొక్క స్నేహితులు ఎలా అయితే మరి యొక్క బబులోను దేశానికి బానిసలుగా పనిచేయడానికి కొనిపోబడ్డారో, అలాగే ఈ యెహెజ్కేలు కూడా ఆ యొక్క ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇర్మియా వారిని ఇతను కూడా యాజకుడిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని ప్రవక్త పనికి పిలిచాడు. ఇతడు యోధా చరిత్రలోని మిక్కిలి చీకటి కాలమైన 70 సంవత్సరాల కాలంలో దేవునికి ప్రజలు ఇంచుమించుకు దేవుడు 2 పర్యాయాలు అత్యధిక కాలం వారిని శత్రు సైన్యానికి అప్పగించి బానిసత్వంలో గడపడానికి అనుమతించాడు. మొదటిసారి ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వంలో వారు గడిపారు. రెండవదిగా 70 సంవత్సరాలు బబులోనులో వారు బానిసత్వంలో గడిపారు. బైబిల్ అంతటి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యొక్క ప్రజలు తమ యొక్క జీవితాల్లో పొరపాట్లు చేసినప్పుడల్లా దేవుడు తమ శత్రువులకు తన ప్రజలను అప్పగించడం పరిపాటి. మనం కూడా భక్తిలో సన్నగిలిపోయినప్పుడు, మన జీవితాల్లో వాక్యానికి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు, వాక్యానుసారంగా జీవించకుండా మన జీవితాలను నడుపుకుంటూ వెళుతున్నప్పుడు పిల్లరా, దేవుడు మన శత్రువులను మనకు అప్పగించడం ద్వారానో, ప్రభుత్వాల ద్వారానో, ప్రజల ద్వారానో, శత్రువుల ద్వారానో పిల్లరా తన భక్తిలోకి నడిపించడానికి ఏ విధమైన ఏ సాధనాలన్నీ వాడుకుంటాడు అనడానికి ఉదాహరణ బైబిల్లో పిల్లరా తన ప్రజలను శత్రువులకు అప్పగించడం. కఠినమైన బానిసత్వంలో ఈ 430 సంవత్సరాలు దేవుని యొక్క ప్రజలు ఉన్నప్పుడు
వారు దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. దేవుడు విడుదల కలుగజేస్తారు. ఈ 70 సంవత్సరాలు కూడా వారు బబులోనులో బానిసత్వంలోనే ఉన్నారు. ఆ బానిసత్వం నుండి ప్రభు మరలా విడిపించాడు. న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చూస్తే దేవునికి ప్రజలు అనేక పర్యాయాలు తప్పులు చేశారు. దేవుడు వారందరూ శత్రువులకు అప్పగించాడు. వారు ప్రార్థన చేశారు. వారి కొరకు దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేసి చక్కటి పరిపాలన చేయడానికి రక్షకులను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. దీని ద్వారా బైబిల్ అంతట్లో మనకు అర్థమయ్యే ఒక సత్యం ఏంటంటే దేవుని ప్రజలు సరిగా భక్తిలో వాక్యానుసారంగా జీవించడం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే వాక్యానుసారంగా సరిగా భక్తిలో మనం నిలబడి లేకపోతే ప్రభు కొరకు సంతోషకరమైన సంతృప్తికరమైన భక్తిని మనం చేయడానికి ఇష్టపడతామో అలాంటి వ్యక్తులను దీవించే దేవుడు మన దేవుడు. ఈ రాత్రి మనం భక్తి చేస్తున్నాం. అనేక పర్యాయాలు మనం దీవించబడకుండా ఆశీర్వదింపబడకుండా ఉండటానికి గల కారణం మన భక్తి జీవితంలో సరిగా మనం చేయకపోవటమే. దేవుని యొక్క ప్రజలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు అనేకమైన వాగ్దానాలను తన ప్రజలకు చేస్తాడు. ఆయన అన్నాడు, నేను నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడును. మరి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ప్రభు ఉంటే నిరంతరం ఏకరీతిగా లేకుండా ఉండేది ఎవరు? మనమే. మన జీవితాల్లో అనేక పర్యాయాలు మారుతున్నాం. మన జీవితాల్లో సంతోషం వచ్చినప్పుడు, ఆనందాలు వచ్చినప్పుడు, అభివృద్ధిని పొందినప్పుడు, ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు దేవునికి దూరమై వెళ్ళిపోతున్నాం. దాంట్లో దేవుడైతే ఎల్లప్పుడూ కూడా ఆ నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు దేవుడు. మన పితరుల జీవితాల్లో అనేక పర్యాయాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్న దేవుడు ఈ రోజు చేయడానికి కూడా సమర్థుడు, శక్తివంతుడు. కానీ మన జీవితంలో ఎందుకు ఆ అద్భుతాలను మనం సవి చూడలేకపోతున్నాం? మా చర్చిలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే నేను చెప్పాలనుకుంటే సాక్ష్యాలు చాలా కోకోలలో. మా చర్చ్ నేను 1997 సంవత్సరంలో ఓ చర్చిని బాధ్యతలు తీసుకున్నాను. సుమారుగా ఆరిపోయిన చర్చ్, ఒక 7 లేక 8 మంది ఉండే విశ్వాసం ఉండే సంఘాన్ని దేవునికి సన్నిధిలో దాన్ని ప్రారంభించి వాక్యం చెప్పడం ప్రారంభించుకుంటూ వచ్చారు. దాన్ని ఒక 300 మంది సభ్యులు చేర్చబడ్డారు. దేవుని స్తోత్రం చేద్దాం. విత్ ఇన్ ర్యాపిడ్ గా 17 years కష్టపడి పనిచేసిన తర్వాత ప్రభు నాతో మాట్లాడాడు, యూ జస్ట్ లీవ్ దట్ చర్చ్, ఆ సంఘాన్ని విడిచిపెట్టమని. నాతో పాటు కలిసి పనిచేస్తున్న అసిస్టెంట్ పాస్టర్కి దాన్ని అప్పగించి మరలా ఇంకో చర్చిని ప్రారంభించారు. 2015 సంవత్సరం జనవరి 1వ తేదీన 0తో స్టార్ట్ చేశాను. ప్రభువా, నేను నా కుటుంబం ఆరాధించుకుంటే సరిపోద్దనేది. సుమారుగా ఇప్పటికీ ఒక 68 మందికి బాప్తిస్మం ఇచ్చాను. 120 to 150 చర్చ్ మెంబర్స్ మరలా వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దీంట్లో ప్రాముఖ్యంగా మా చర్చిలోకి వచ్చేవాళ్ళు అంటే ఎవరైనా చర్చిలోకి వెళ్ళే వాళ్ళని నేను రానివ్వను. ఏదైనా వేరే చర్చెస్ లో ఉన్న వాళ్ళని ఎవరిని కూడా రానివ్వకుండా తాగుబోతులు, తిరుగుబోతులు, భయంకరంగా ఉండే మటషీట్లు, రౌడీ కేసులు ఉన్నవాడు ఎవరైనా ఉంటే ఏ చర్చికి వెళ్ళిన ఉంటే మా చర్చికి రండి అంటాం. దేవుని స్తోత్రం. దేవుడు ఒక్కొక్కటిగా అద్భుతాలు చేయటం, ప్రజల యొక్క జీవితాల్లో మేలు చేయటం. 5-6 సంవత్సరాలుగా బిడ్డలు లేకుండా ఉన్నవారు కూడా మొట్టమొదటిగా ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు దేవుడు ఆమెకి ఎస్తేరు అని పేరు పెట్టండి, పాపనే ఇస్తానని చెప్పాడు. అలాగే పాప పుట్టింది. తర్వాత నెహెమ్యా అని ఒక బాబుని ఇచ్చాడు. అలా పిల్లరా అద్భుతాలు 1 by 1 చేసుకుంటూ దేవుడు పిల్లరా తన వాక్య సహకారి అయి ప్రజలకు జీవితాలను కట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మన జీవితాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం శత్రువులకు దేవుడు ఎప్పుడు అప్పగిస్తాడంటే ఆయన వాగ్దానం చేస్తున్న దేవుడు, వాగ్దానాలు నెరవేర్చుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. కానీ మన జీవితాల్లో మనమే సరిగా నిలవలేక వాక్యానుసారంగా జీవించగా మనం వెళ్ళిపోతాం. ఇర్మియా వాళ్ళ యాజకుడిగా ఉండి ఇతను కొడుకులరా ఆయన బానిసత్వంలో బబులోను దేశం నుండి ప్రజలకు యాజకుడిగా బోధించుకుంటూ వెళ్ళిపోయాడు. రెండవదిగా ఇతని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కూడా ఇతను 3వ అధ్యాయం 15-24 వచనాల్లో మనం చూస్తే కేబారు అనే నదీ ప్రాంతాన అతడు తెలాబీ అనే ప్రదేశంలో కాపురం ఉండేవాడు అనే విషయాన్ని మనం చూస్తాం. ఇతని తండ్రి పేరు బూజీ. రెండవది ఇతను నివసించిన ప్రాంతం తెలాబీ, ఇది కేబారు నదీ తీరాన ఉంది. 24వ అధ్యాయం 15-18 వచనాలు చదివితే ఇతనికి ఒక భార్య, తన కుటుంబ వ్యవస్థను భార్యను కలిగి ఉన్నాడని మనం చూస్తాం. 8వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే ఇతనికి ఒక గృహము ఉన్నదనేది కూడా బైబిల్లో మనం చూస్తాం. మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎబ్రి భాషలో ఎస్కేలు అని, గ్రీకు భాషలో ఎస్కేలు అనే భేదంతో పిలుస్తుంటారు. ఎస్కేల్ అన్న రెండు పేర్లు కూడా ఒకటే. ఈ ఎస్కేలు అనే పదానికి అర్థం ఏంటి పిల్లరా? యెహోవా బలపరుచువాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అయితే పిల్లరా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు
నెబుకద్నెజరు చేత బబులోనుకు కొనిపోబడిన ఈయన వారికి 27 సంవత్సరాలు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. దట్స్ వాట్ ద పీరియడ్ హి హస్ బీన్ ప్రీచ్డ్ టు హిస్ పీపుల్. తన యొక్క ప్రజలకు 27 సంవత్సరాలు యాజకుడుగా పనిచేసుకుంటూ వచ్చాడు. 70 సంవత్సరాల పరిపాలనలో ఇతను 27 సంవత్సరాలు యాజకత్వాన్ని నిర్వర్తించి దేశంగాని దేశంలో బబులోనులో దేవుని యొక్క ప్రజల కొరకు వాక్యాన్ని అందించిన ఒక మంచి భక్తుడు, ప్రవక్త యెహెజ్కేలు. ఇతని తండ్రి పేరు బూజి. ఇతను తెలాబియాని ప్రాంతంలో కేబారు నది తీరాన నివాసం ఉన్నాడు. ఇతనికి ఒక భార్య, ఇతనికి ఒక గృహం ఉన్నది. ఆ మాత్రం కాకుండా పిల్లరా, ఇతను దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సుమారుగా 27 సంవత్సరాలు తన యొక్క జీవితంలో పిల్లరా తన యొక్క ప్రజలందరికీ కూడా ఆయన సువార్త చెబుతూ దేవుని యొక్క ప్రజలను పురికొల్పుతూ దేవుని యొక్క సన్నిధిలో మాట్లాడుతూ నడిపించుకుంటూ వెళ్ళిన వ్యక్తిగా మనం చూస్తాం. ఈ రాత్రి కాలంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ వ్యక్తితో ప్రభు మాట్లాడిన 2వ అధ్యాయంలో మొదటి మాట మనం చూస్తే, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవలను. మన ఆత్మ సంబంధమైన జీవితాలు మనం సరిగా నిలబడినప్పుడు, వాక్యానుసారంగా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడే దేవుడు. గాడ్ ఈస్ ద గాడ్ హూ కెన్ స్పీక్ విత్ హిస్ పీపుల్. తన ప్రజలతో మాట్లాడే దేవుడు. ఈ రాత్రి పిల్లరా అలాంటి గొప్ప దేవుడితో మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఆ గొప్ప దేవుడు మాట్లాడే దేవుడితో మనం కలిసి ప్రయాణం చేసేటప్పుడు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాన్ని మనం అనుభవించే వారిగా ఉంటాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 13వ వచనంలో దేవుని యొక్క వాక్యము నుండి కొన్ని మాటలను మనం నేర్చుకుంటూ వద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 13వ వచనంలో, ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచను. బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పిల్లరా ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆమె 18 సంవత్సరాల నుండి సాతాను బంధకముల చేత వంగిపోయిన స్త్రీ. ప్రభు కృప వల్ల పిల్లరా ఆమె చక్కపరచబడింది. తన యొక్క జీవితంలో పిల్లరా చక్కగా నిలబడిన పరిస్థితుల్లోనికి వచ్చింది. ఈ రాత్రి కాలంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పిల్లరా ఈమె తన యొక్క జీవితంలో పిల్లరా 18 సంవత్సరాల నుండి కూడా వంగిపోయిన స్థితిలోనే ఉంది. బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 16వ వచనంలో, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినం నుండి ఈ కట్ట నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రాముఖ్యంగా ఈ వ్యక్తిని చూసినట్లయితే ఈమె అబ్రహాము కుమార్తె. అబ్రహాము ఎవరికి తండ్రి? ఆయన విశ్వాసులకు తండ్రి. బైబిల్లో మనం నేర్చుకున్నప్పుడు పిల్లరా మనం విశ్వాసులకు తండ్రి అంటే ఒక రకంగా ఈమె ఈ అబ్రహాము సంతతిలో పుట్టింది, కానీ నామకార్థము క్రైస్తవురాలు. అనేక మంది పిల్లరా ఏదో కులానికో లేకపోతే గోత్రానికో మేము క్రైస్తవ కుటుంబాల్లో పుట్టాం కనుక పుట్టుకతోనే మేము క్రైస్తవులమని ఈ రోజు అనేక మంది చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ పిల్లరా ఈమె 18 సంవత్సరాల నుండి సాతాను చేత బంధకముల చేత వంగిపోయిన స్త్రీ, కానీ తన జీవితంలో ఆత్మీయంగా కాదు శారీరకంగా కూడా వంగిపోయిన స్త్రీగానే మిగిలిపోయింది. మనం కూడా మన భక్తి జీవితాల్లో కొన్ని సందర్భాల్లో భక్తిలో మనం ఎదగకుండా వాక్యానుసారంగా జీవించకుండా వంగిపోయిన స్థితిలోనే మనం వెళ్ళిపోతున్నాం. ఆచారాలను మనం వదిలిపెట్టడం, మన జీవితాల్లో లోక సంబంధమైన ఆచారాలు ప్రార్థన పూర్వకంగా జీవించకుండా అలాగే ఉండిపోతున్నాం. ఈమె 18 సంవత్సరాల నుంచి బంధకాలతో వంగిపోయిన ఆ స్త్రీ దగ్గరికి ప్రభు వచ్చినప్పుడు ఆమెను ముట్టినప్పుడు ఆమె చక్కగా నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి బైబిల్లో నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటున్నారా, ఇప్పటి వరకు ఆచారాల్లోనో లేకపోతే లోక సంబంధమైన వ్యవహారాల్లో నడిచిపోతున్న మనము అబ్రహాము సంతతిలో పుట్టిన పిల్లరా ఆ యొక్క స్త్రీ తన యొక్క జీవితంలో ఎలాగైతే 18 సంవత్సరాలు వంగిపోయి అదే విధానంలో వెళ్ళిపోయిందో ప్రభు వచ్చి ముట్టినప్పుడు ఆమె చక్కగా నిలవబడగలిగింది. మన ఆచారాలను పద్ధతులను వీటన్నిటిని కూడా విడిచిపెట్టి అధిగమించి నిజ దేవుని మనం తెలుసుకున్న వారమై పిల్లరా దేవుని పక్షంగా మనం వాక్యానుసారంగా సరిగా నిలబట్టు నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది. కనుక ఈ రాత్రి ఈ నూతన సంవత్సరంలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు చక్కగా నిలబడితే నీతో మాట్లాడటానికి ఇష్టపడే దేవుడు. మన భక్తిలో ఇంకా ఆచారాల్లోనో లేకపోతే పుట్టు క్రైస్తవులుగానో భక్తి జీవితంలో ముందుకు వెళ్ళలేకుండా లోతైన అనుభవాలు లేకుండా అలాగే మన జీవితాలు గడుపుతున్నట్లయితే రాత్రి నీకు మరోసారి ప్రభు వాక్యం ద్వారా మేలుకొలుపు నువ్వు చక్కగా నిలవబడటం నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిర్గమాకాండం 33వ అధ్యాయం 21వ వచనంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు
ప్రభు మోషేతో మాట్లాడుతున్న విషయాన్ని మనం చూస్తాం. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమైన ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. రెండవదిగా మోషేతో ప్రభు మాట్లాడుతున్న మాటను మనం నేర్చుకుంటాం కదా. ప్రభు మాట్లాడుతున్న మోషేతో, నీవు ఆ బండ మీద నిలవబడు. క్రొత్త నిబంధనలో ప్రభు వాగ్దానం చేశాడు పేతురుకు, పేతురు, ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని నేను కట్టుతాను, నేను నిర్మాణము చేస్తాను. ప్రేరా, ఆ క్రీస్తు అనే బండ మీద ఏ సంఘం అయితే కట్టబడుతుందో ఆ యొక్క కుటుంబాలు లేకపోతే ఆ సంఘాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. అది మనం మర్చిపోకూడదు పిల్లరా. మనం నిలవబడవలసిన అవసరం ఉంది. మనం ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎంతటి పరిస్థితులు వచ్చినా వాక్యంలో మనం కదల్చబడకుండా, మన మూలాలు ఎప్పుడు కూడా కదల్చబడకుండా వాక్యానుసారంగా నిలిచే వారిగా ఉండాలి. మొదటి కొరింథీ పత్రిక 10:4 మనం చదువుకున్నప్పుడు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసరి, ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తు. యేసు ప్రభు వారిని అనుసరించి వెంబడించుకుంటూ వెళుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు ఆ యొక్క మూలరాయిగా సంఘానికి ఉండగా మన మూలోపదేశాలను మానివేసుకున్నారా ఈ రోజున వచ్చే రకరకాల ఆ యొక్క సిద్ధాంతపరంగా విభేదించుకుంటూ ప్రజలు వెళ్ళిపోతున్న కాలాల్లో మనం ఉన్నాం. అని క్రీస్తు అనే బండ మీద అపోస్తులు స్థాపించిన అపోస్తుల యొక్క బోధలో మనం ఎప్పుడైతే నడుస్తాం, మన కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. ప్రభువారు చెప్పిన ఉపమానాల్లో 2 విషయాలను పోల్చి చెప్పుకుంటూ వచ్చాడు. ఒకటి బండ మీద కట్టబడిన ఇల్లు, రెండవది ఇసుకలో కట్టబడిన ఇల్లు. ఈ 2 ఇళ్ళు కూడా నిర్మాణం పూర్తయింది. కానీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మత్తయి సువార్త 7:26-27 మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోని ఉండను. వాన కూర్చును, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టను, అప్పుడు అది కూలబడిను. మన జీవితంలో క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడకపోయినట్టు మన ఇండ్లు కూలబడినట్లుగా ఇసుకలో కట్టబడిన ఇండ్ల వలె కూలిపోతుంది. సుమారుగా ఒక 10 సంవత్సరాలుగా అడవుల్లో నేను సువార్థీకరణ చేస్తూ ఉన్నాను. ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తెలంగాణ బోర్డర్లో నేను సువార్త చేస్తూ ఉంటాను. నాతో కలిసి పనిచేసే ఆయన ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఇక 7th డే అడ్వాంటిస్ట్తో కలిసిపోయి వెళ్ళిపోయాడు. నేను అన్నాను, మా సిద్ధాంతం వేరు, మేము ప్రభుదినాన్ని ఆచరిస్తాం. ఎందుకంటే దైవజనుడ పిల్లరా ప్రతి వ్యక్తులు కూడా యెహోవాను ఆయన ప్రభుదినం ముందు నేను పరవశుడనై ఉండగా అని పదాన్ని వాడి ఉన్నాడు. ప్రభుదినం అనగా ఆదివారం మాత్రమే మేము ఆరాధన చేస్తాం. లేదా మేము కలిసి ప్రయాణం చేయాలన్నా, మా యొక్క జీవితాల్లో మేము కలిసి వెళ్ళాలంటే మా సిద్ధాంతం వేరు. లేదండి, మీరు కొంత సత్యం చెబుతున్నారు, వాళ్ళు కొంత సత్యం చెబుతున్నారు, విశ్రాంతి దినాన్ని ఆచరించాలన్నాడు. నేను అన్నాను, విశ్రాంతి దినాన్ని ఇశ్రాయేలు కొరకు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. విశ్రాంతి దినం శనివారమే, అందుట్లో ఎలాంటి కంగారు లేదు. అయితే విశ్రాంతి దినాన నువ్వు రాజేయకూడదు, అదేవిధంగా కొంత దూరం ప్రయాణం చేయకూడదు. ఇలాంటిన్నిటి కూడా నువ్వు అవలంబిస్తూ ఉన్నట్లయితే, మేమైతే స్వచ్ఛంగా నమ్మేది ఏంటంటే మగ్దలేని మరియ, వేరొక మరియ యేసు ప్రభువారిని దర్శించింది ఆదివారమే కనుక మా సిద్ధాంతం ఇది. ప్రభుదినం అందు పరవశుడైంది లేదా ప్రభుదినంగా అది పరిగణింపబడింది. పునరుద్ధానుడై తిరిగి లేచిన క్రీస్తును అనుసరిస్తున్న మా సిద్ధాంతం ఇది. దాని పౌలు కూడా ఆదివారమే రొట్టె విరిచినట్లుగా బైబిల్లో వచనాలు కనుక మేము స్థిరమైన ఆ యొక్క పునాది మీద కట్టబడిన అపోస్తుల పునాది మీదే వెళ్తామన్న పిల్లరా, మీరైతే మాతో కలిసి ప్రయాణం చేయాలనుకున్నట్లయితే మీ సిద్ధాంతానికి మా సిద్ధాంతానికి డిఫరెంట్ ఉంది కనుక మీ పనిలో మీరు వెళ్ళిపోండి, మాకు ఇబ్బంది లేదు. కానీ మాతో కలిసి పని చేయాలంటే మాత్రం స్థిరమైన పునాది ఉండాలి. దేవుని స్తోత్రం. కనుక పిల్లరా, దేవునికి సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మోషేతో ప్రభు మాట్లాడినట్లుగా, ఇదిగో నా సమీపన స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవబడింది. మన సిద్ధాంత పరంగా ఏదో డబ్బుల కోసమో ప్రలోభాలకో, లేదా సారీ చేరేస్తారనో, లేకపోతే దళ్ళు కడతారనో, ఇల్లు కడతారనో వాటికి ప్రలోభాలకు ఉన్నాయి. ఏ సిద్ధాంతానికి పడితే ఆ సిద్ధాంతానికి మనుషులు ప్రలోభాలు పడుతున్న కాలంలో మనం క్రీస్తు అనే బండ మీద కట్టబడి ఆ యొక్క నూతన వధువు సంఘం సిద్ధపడుతున్న పరలోకపు సంఘంగా మన జీవితాల్లో నిలబడినప్పుడే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో,
ఒక పదాన్ని తన జీవితంలో మాట్లాడుతున్న మాటలు మనం చూస్తాం. ఏలియాకు ఒక అనుభవం ఉంది. అతడు యెహోవా సన్నిధిలో నిలవబడే ఆలోచన అందుకున్నారా. ఎప్పుడు కూడా ప్రతి నిత్యము దేవుని యొక్క సన్నిధిలో నిలవబడటం అనేది తనకు అలవాటు. తన శిష్యుడైన ఎలీషా కూడా అదే భక్తిని నేర్పాడు. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే ఎలీషా ఇట్లను, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతో. మనకి జీవితంలో భక్తి జీవితంలో మనం యెహోవా సన్నిధిని నిలవబడిన వారిగా మనం ఉండాలి. మన జీవితాలు ప్రభుత్వం గడిపితే, ప్రభు వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి ఇష్టపడితే మన జీవితాలు ధన్యకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. అయితే ఏలియా అయినా ఎలీషా ఇరువురు కూడా పిల్లరా ప్రభు సన్నిధిలోనే నిలవబడటానికి ఇష్టపడ్డారు. ప్రభు సన్నిధిలోనే గడపడానికి ఇష్టపడ్డారు పిల్లరా. దేవుడు వారి ద్వారా అద్భుతాలను ఆశ్చర్యాలను ఆశ్చర్యకరంగా చేయడానికి గల కారణం వారు ప్రభు సన్నిధిలో నిలిచే అలవాటు వారి యొక్క జీవితాల్లో ఉంది. ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు, రేపటి దినాన ఇదిగో నువ్వు కొరిమేలు పర్వతంకి వెళ్ళి ప్రజలందరూ కూడా పోగు చేసి యెహోవా దేవుడా లేక బయలు దేవుడా నిరూపణ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను అన్నప్పుడు ద్వారా యెహోవా మాట చొప్పున అతడు కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. అతడు చేసిన ప్రార్థన ఎంతో ఆసక్తిని రేకెస్తుంది. అనేక మంది భక్తులు మనం ప్రార్థన చేస్తాం. కొన్ని ప్రార్థనలకు మనం ప్రార్థిస్తూ ఉండగానే దేవుడు జవాబును అనుగ్రహిస్తాడు. విశ్వాసం ఉంచిన వాళ్ళు దేవుడు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కర్మేలు పర్వతం మీద ఈ యొక్క ఏలియా చేసిన ప్రార్థన 8 సెకండ్ల ప్రార్థన. అతడు ముగించలేదు. అతను అంటాడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, నేను నీ సేవకునై ఉన్నాననియో, ఇవన్నీ నీ సెలవు చొప్పున నేను జరిగిస్తున్నాననియో అని ప్రార్థన చేయడం ప్రారంభిస్తుండగా ఆకాశం నుండి అగ్ని దిగి ఆ యొక్క కందకమందున్న నీళ్లను ఆరిపోజేసినట్లుగా ఆ యొక్క దహన బలి మాంసం అంతటి కూడా దహించి వేస్తుంది. కొన్ని ప్రార్థనలకు దేవుడు మనం ప్రార్థిస్తూ ఉండగానే జవాబిస్తాడు. గల కారణం ఆ ముందు రోజునే ప్రభు తనతో ప్రత్యక్షంగా మాట్లాడాడు. కర్మేలు పర్వతం మీద వెళ్ళిపోయినట్లయితే ఏ మాత్రం తేడా వచ్చినట్టు అక్కడ బయలుదేవతలు ఆరాధించే పూజకులు అనేకులు ఉన్నారు. యెహోవా పక్షమును నిలవబడి ఏలియా మాత్రమే పిల్లరా ఒక గొప్ప అద్భుతాన్ని చేయడానికి అక్కడ ఇష్టపడ్డాడు. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పిల్లరా మనకి జీవితాల్లో ఒకటి మనం ప్రార్థన చేస్తుండగా మన దేవుడు జవాబులు ఇస్తాడు. కొన్ని ప్రార్థనలకు సమయం తీసుకుంటారు. ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. అబ్రహాము జీవితంలో దేవుడు తనకు వాగ్దానం చేశాడు. అతనికి అట్ ది ఏజ్ ఆఫ్ 75 75 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేశాడు. అది నెరవేర్పు 25 సంవత్సరాలు తీసుకుంది. 25 సంవత్సరాలు ఆ కాలం అంతా కూడా గడిచిపోయింది పిల్లలు. ఆ 25 సంవత్సరాలు గడిచిన తర్వాత 100వ సంవత్సరంలో వాగ్దానాన్ని ప్రభు నిలబెట్టుకున్నాడు. మన ప్రార్థనలకు కొన్ని సందర్భాల్లో వెంటనే మనం జవాబును చూస్తాం. కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనలకు సమయం తీసుకోవచ్చు. కొన్ని ప్రార్థనలకు దేవుడు అసలు జవాబే ఇవ్వడు. ఇప్పటికీ యేసు ప్రభు వారు చేసిన 2 ప్రార్థనలకు ప్రస్తుతానికి ఇప్పటికీ జవాబు లేదు. వాటిలో నేను 2 విషయాలు చెబుతాను. ఒకటి, యేసు ప్రభు వారి పిల్లరా గెత్సెమనీలో ఒక ప్రార్థన చేస్తూ అంటాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థన చేశాడు. దానికి తండ్రి అయిన దేవుడు జవాబు చెప్పలేదు. రెండవది, యేసు ప్రభు వారు సిలువలో ఆయన ప్రార్థన చేస్తూ 7 మాటల్లో ఒక మాట అంటాడు, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిది అని ప్రభు మాట్లాడాడు. దానికి ఇప్పటికీ తండ్రి అయిన దేవుడు జవాబు ఇవ్వలేదు. దైవ చిత్తానుసారంగా మన ప్రార్థనలు లేకపోతే కొన్నిటికి ఎప్పటికీ జవాబు రాదు. కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు, కొన్ని ప్రార్థనలకు సమయం తీసుకుంటుంది. దైవ చిత్తానుసారంగా లేకపోతే మన ప్రార్థనలకు ఎప్పటికీ జవాబు రాకుండా అలాగే ఉండిపోతుంది. ఇక్కడ ఎలీషా ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో నిలబడే అలవాటు వారికి ఉంది. ఏలియా తన యొక్క జీవితంలో పిల్లల ప్రాముఖ్యంగా ఆయన దేవుని కొరకు అనేకమైన అద్భుతాలను చేసుకుంటూ వచ్చిన విధానాన్ని మనం చూస్తాం. ఈ అద్భుతాలను చేసిన ఏలియా తన జీవితంలో పిల్లల 16 అద్భుతాలను తను చేస్తే తన తదుపరి అదే పరిచర్యను కొనసాగించిన 2 పాళ్ళ అభిషేకాన్ని పొందిన ఎలీషా 32 అద్భుతాలను తన యొక్క జీవితంలో జరిగింది. లాస్ట్ 31 అద్భుతాలు తన జీవితంలో జరిగింది. 32వ అద్భుతం తను మరణించిన తర్వాత పిల్లల ఆ యొక్క శవపేటికలో ఉన్న ఎముకలు తగిలినప్పుడు 32వ అద్భుతం అనేది తన జీవితంలో నెరవేర్చబడింది. ఈ రాత్రి ఎలీషా వలె ఏలియా వలె దేవుని సన్నిధిలో నిలబడేవారు కావాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో మనం నేర్చుకున్నప్పుడు యెహోవా సన్నిధి అనగా ప్రార్థన, దేవునితో మాట్లాడే ప్రదేశం. ఆ విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తున్నాం. పర్యాయం 2000 అబ్రహాము గుడాన్ని దర్శించడానికి దేవుడు వచ్చినప్పుడు పిల్లరా అక్కడ ఒక విషయం బహిర్గతమైంది.
సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళిపోయి ఆ పట్టణం అంతా కూడా నాశనం చేయడానికి వారికి వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఉన్నదో లేదో చూడటానికి దేవుని యొక్క దూతలు బయలుదేరి వెళ్లే కాలం. అలాంటి పరిస్థితుల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక విషయం అబ్రహాముతో తెలియపరచబడింది. అయా, ఆ పట్టణాలు నశించబోతున్నాయి అని మాట్లాడినప్పుడు పిల్లరా, అక్కడ బైబిల్ రాయబడిన మాట ఏంటంటే, ఇంకను అబ్రహాము యెహోవా సన్నిధిని నిలబడి ఉండెను. ఇంకా తన యొక్క జీవితంలో పిల్లరా భయంకరమైన వార్త తెలిసినప్పటికీ ప్రార్థన పూర్వకంగా సిద్ధపాటుతో ప్రభుత్వం మాట్లాడు, ప్రభువా 50 మంది నీతిమంతులు ఉంటే, 40 మంది నీతిమంతులు ఉంటే, 30 మంది నీతిమంతులు ఉంటే ప్రభుత్వం మాట్లాడటానికి పిల్లరా ఆయన ఇష్టపడుతున్నాడు. యెహోవా సన్నిధిలో దేవునితో అబ్రహాము మాట్లాడుతున్న విధానం మనం చూస్తాం. మనం కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, మన జీవితాల్లో నష్టం జరగబోతుందని తెలిసినా దేవునికి సన్నిధిలో ఉంటే ఆయనతో మాట్లాడటానికి, ప్రార్థనలో గడిపి అడుక్కోవడానికి మనకి అవకాశం ఉంటుంది. అలా అడుగుటను బట్టి చివరి ఫైనల్గా ఇక 10 నుంచి నెక్స్ట్ అతను 5 భక్తులు ఉంటే అనే పదానికి వెళ్తాడు. కానీ ప్రభు అన్నాడు, ఇక చాలు. గల కారణం లోతు భార్య, తన 2 కుమార్తెలు, ఆ 2 కుమార్తెలకు ఎంగేజ్మెంట్ చేసిన 2 అల్లుళ్ళు ఉన్నారు కనుక 6 అవుతారు. అందుకని పిల్లరా దేవుడు మాట తప్పవలసి వస్తుంది, ఆ మాట ఇవ్వలేదు. యెహోవా సన్నిధిలో అతడు చేసిన ప్రార్థనే ఆ కుటుంబం బయటికి రావడం వరకు కూడా పిల్లరా ఎంతో సహకరించింది. ప్రభు సన్నిధిలో మనం నిలబడే వారికి ఉండాలి. ప్రభు సన్నిధిలో మనం ఉంటే అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలు మనం చూడగలుగుతాం. 4వది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పిల్లరా, బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక మాటను మనం చూస్తాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, దానియేలు కూడా పిల్లరా దేవునికి సన్నిధిలో, అయితే సత్య గ్రంథం ముందు వ్రాసిన నీతో చెప్పేదను, మీ అధిపతి మిఖాయేలు గాక ఈ సంగతులను గురించి నా పక్షమున నిలవ తెగించిన వాడు ఒకడును లేడు. మిఖాయేలు ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు బైబిల్లో పిల్లరా దేవుని యొక్క భక్తుల పక్షంగా, దేవుని యొక్క భక్తులకు సపోర్టివ్గా పంపబడినట్లుగా మనం చూస్తాం. గాబ్రియేలు సువర్తమానాన్ని అందించడానికి, దేవుని ప్రజల పక్షంగా తెగించి మాట్లాడటం కొరకు మిఖాయేలుని దేవుడు పంపించినట్లుగా మనం చూస్తాం. ఈ ఉన్న ఆర్కేంజల్స్ లో ప్రధాన దూతల్లో మిఖాయేలు ప్రధానమైన వాడు. మోషేను గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు పిల్లరా పర్యాయం తన జీవితంలో పలకరాని మాట, కాని మాట మాట్లాడాడని బైబిల్లో మనం నేర్చుకుంటాం. రెండవది ద్రోహులారా అని తన దేవునికి బిడ్డలను మాట్లాడిన మాటను కూడా చూస్తాం. పిల్లరా ఆ మాట రెండింటిని బట్టి సన్మానించకుండా ఆ యొక్క బండను కొట్టడాన్ని బట్టి, ద్రోహులారా అన్న విధానాన్ని బట్టి దేవుడు నువ్వు కనులారా ఆ యొక్క వాగ్దానపు దేశాన్ని చూస్తావు కదా, దానిలో ప్రవేశించలేవని దేవుడు వాగ్దానం చేశాడు. ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు హెవెన్, మనం పరలోకానికి వెళ్ళము అని అర్థం కాదు. యోధా పత్రికలో మోషే చనిపోయినప్పుడు ఆ సంఘటన గురించి ప్రస్తావిస్తూ యోధా భక్తుడు అంటాడు, పిల్లరా సాతాను వచ్చి ఫిర్యాది అయి ఇదిగో ఈయన కానిరాని మాట మాట్లాడాడు, ద్రోహులారా దేవుని బిడ్డలను మాట్లాడాడు. ఆయన మాట్లాడమంటే రాయితో కొట్టాడు కనుక ఇతడు నరకానికి పాత్రుడని మాట్లాడుతున్నప్పుడు మిఖాయేలు పంపబడింది. దేవుని పక్షంగా నిలబడి యెహోవా నిన్ను గద్దించునుగా కలగా మాట్లాడి పిల్లరా ఆయనకు శరీరం, పార్థివ శరీరం పరలోకం వెళ్ళడానికి మన పక్షంగా నిలబడేదిగా మనం చూస్తాం. దేవుని పక్షంగా, దేవుని బిడ్డల పక్షంగా పిల్లరా మనం చూస్తాం. మనం చూస్తే లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాటను మనం నేర్చుకుంటాం. ఒక మాట పిల్లరా, జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తులు సగము పేదలకు ఇచ్చుచున్నాను. అప్పటి వరకు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు ప్రభువు అనేక పర్యాయాలు అనేక ప్రాంతాలు దర్శించుకుంటూ వెళ్ళాడు. వీటిల్లో ఈ ఎరికో అనే ప్రాంతంలో జక్కయ్య నివాసం ఉంటున్నాడు. ఎరికో యెహోషువ కాలంలో శపించబడింది. ఆ ప్రాంతంలో ఎవరు కూడా నివాసం ఉండకూడదని, అదేవిధంగా దాని యొక్క గడప గంపులు నిలబెట్టకూడదని, దాని యొక్క కట్టడాలు కట్టకూడదని దేవుడు శపించాడు. ఆ ప్రాంతంలో ఉంటున్న ఈ యొక్క జక్కయ్య దగ్గరికి యేసు ప్రభువు వారు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, శిష్యులందరూ కూడా నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళందరూ కూడా రోడ్డు మీద నిలబడ్డారు. మేము రావన్నట్టుగా మెల్లకుండా సైలెంట్గా ఉండిపోయారు. ఉండిపోయినప్పుడు యేసు ప్రభువు వారు అతని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభువు ఏమీ మాట్లాడలేదు. అతని దగ్గరికి వెళ్ళి నువ్వు పొరపాట్లు చేసావో, తప్పులు చేసావో, అక్రమంగా సంపాదిస్తున్నావు, అన్యాయంగా సంపాదిస్తున్నావను ఆయన అడిగినట్టుగా బైబిల్లో ఎక్కడ కూడా మన దాఖలాలు కనపడలేదు. ఒక పరిశుద్ధుడు, నీతిమంతుడు, నీతి న్యాయములకు ఆధారమై తీర్పు తెచ్చగలిగిన మహోన్నతుడైన దేవుడు అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ పిల్లరా ప్రాముఖ్యంగా జక్కయ్య నిలవబడి అంటున్నాడు, ఇదిగో ప్రభువా నా ఆస్తులు సగము పేదలకు నేను ఇస్తున్నాను. ఖచ్చితంగా నా ఆస్తులు సగభాగాన్ని పేదలకు ఇస్తాను. తనే పరివర్తన చెంది మాట్లాడుతున్నాడు.
మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పిల్లరా, ఇతడు సంపాదించిన దాన్ని తిరిగి ఇవ్వటానికి, పేదలకు సగభాగాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ జక్కయ్య దేని కొరకు నిలబడ్డాడు? ప్రతిరోజు నిత్యము కూడా అన్యాయంగా అక్రమంగా సంపాదించుకోవాలని ఆశ కలిగి నడిచి వెళ్ళిపోతున్న ఈ జక్కయ్య ఆ రోజున పేదల పక్షంగా నిలబడి పేదల కొరకు నేను సహాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్ళాడు. ప్రభు అనేకమైన క్రమాలను మనకు ఉంచాడు. వాటిలో దశమ భాగం ఇవ్వటం. అయితే దశమ భాగంలో కూడా ప్రత్యేకంగా మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకున్నప్పుడు ఈ దశమ భాగాన్ని 3వ సంవత్సరం అంటే ఎవ్రీ 3 yearsకి మనం ఇవ్వాల్సిన క్రమాన్ని ప్రభు నేర్పించుకుంటూ వచ్చాడు. ఒక భాగం యాజకులకు, ఒక భాగం పరదేశులకు, ఒక భాగం పిల్లరా దిక్కులేని వారికి, ఒక భాగం మనం చూసిన పిల్లరా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పిల్లరా ఎవరు లేని అనాథలకు ఇవ్వాలని ప్రభు ఒక్కొక్క క్రమాన్ని నేర్పించుకుంటూ వచ్చాడు. మన జీవితాల్లో పిల్లల క్రిస్మస్ పర్వదినాల్లో అనేక మంది సేవకులు లేదా ప్రపంచవ్యాప్తంగా అనేకమైన గిఫ్ట్లు లేకపోతే వస్త్రదానాలు మనం చేయడానికి గల కారణం ఏంటి? ప్రభు చెప్పిన బాటలో మనం నడుచుకుంటూ పిల్లరా పేదల పక్షంగా నిలబడి మనవంతుగా మనం సహాయం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందరు కూడా అలాగే ఉండిపోయిన ప్రభు అన్నాడు, రే ఇతడును అబ్రహాము కుమారుడే అని చెప్పాడు. మీరు రావడానికి ఇష్టపడలేదు, ఇక్కడికి రోడ్డు మీద ఉన్నారుగా, మారు మనసు లేదు ఇతనికి, అత్యధికంగా సంపాదించుకుంటూ వెళ్ళిపోతున్నాడని అనుకున్నారుగా. ఈ రోజున ఇతను పరివర్తన చెందాడు. ఇతను పేదల పక్షంగా నిలబడి ఉన్నాడు. 4 గంటలు రెట్టింపు నేను ఇస్తానని మాట్లాడుతున్నాడు. ఇతనిలో కలిగిన మార్పు ఇతను అబ్రహాము కుమారుడే అని పిల్లరా పేదల పక్షంగా మాట్లాడిన వ్యక్తిని గురించి ప్రభు మాట్లాడుకుంటూ వచ్చిన విషయాన్ని మనం చూస్తాం. దేవుని స్తోత్రం. పిల్లరా మనం బైబిల్ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు లాస్ట్ వన్ చివరిగా మనం చూస్తే నిర్గమాకాండం 14వ అధ్యాయం 13-14 వచనాల్లో మనం చూస్తే, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయు. మన జీవితాల్లో పిల్లరా కొన్ని సందర్భాల్లో భయానకమైన పరిస్థితులు మనం చూస్తాం. అనేకమైన శత్రువులను మనం ఎదుర్కొనే పరిస్థితులను మనం చూస్తాం. అలాంటి పరిస్థితుల్లో ప్రభు మోషేతో మాట్లాడి అప్పటి వరకు ఎన్నో అద్భుతాలను ఆశ్చర్యాలను చేసి బలమైన కార్యాల ద్వారా తన ప్రజలను ఈ యొక్క ఎర్ర సముద్రం వరకు నడిపించిన మహోన్నతుడైన దేవుడు. లేదా దేవుని సందులో ప్రార్థన చేసినప్పుడు ప్రభు చెప్పాడు, ప్రార్థన సింపుల్గా నిలబడి ఉండమని చెప్పు నీ ప్రజలకు, దేవుడు అనుగ్రహించే రక్షణ మీకు చూస్తాం. దేవుని పక్షంగా నిలబడి పిల్లరా ఆయన ఉన్నప్పుడు పిల్లరా నిలబడి వారు ఏం మాట్లాడుకున్నప్పుడు గొప్ప రక్షణను చూశారు. వారి శత్రువులందరూ కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. 6 నెలలు దేవుని యొక్క ప్రజలు నడిచి వెళ్ళిపోయారు. ఒకవేళ గడిచిన సంవత్సరాల్లో శత్రు శాసనతోనో అనేకమైన ఇబ్బందులతోనో ఆటంకములతో నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది రాత్రి ప్రభు నీతో మాట్లాడు. నూతన సంవత్సరంలో పిల్లరా నీ జీవితంలో ప్రభు పక్షంగా నువ్వు సరిగా భక్తిలో నిలవబడితే పిల్లరా ఓరక నిలుచుంటే ఎన్నో అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను చేస్తాడు. దేవుని స్తోత్రం. మా ఇల్లు సుమారుగా ఒక 100 సీటింగ్ కెపాసిటీ, ఒక 100 మంది నివాసం ఉండగలిగిన ఇంటిని దేవుడు నిర్మాణం చేసుకుంటూ వచ్చాడు. ఎన్నో అవంతరాలు, అభ్యంతరాలు, ఆటంకాలు, వాటన్నిటిలో మరొక స్థలాన్ని ప్రభు తెచ్చుకుంటూ వచ్చాడు. గత 18 సంవత్సరాలుగా మా ఇంటి వెనుక ఉన్న ఒక వ్యక్తి పిల్లరా తనకు ఏదో చిన్న అభ్యంతరం, నా ఇంటి నీడ అతని ఇంటి మీద పడితే చనిపోతాడని వాడు పూజారి చెప్పాడంట. అది మొదలుకున్నాడు నన్ను నిద్రపోని 2-3 పర్యాయాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ ఆయన మంచోడండి. మరి నీకు సమస్య ఏంటంటే ఏమోనండి ఆయన ఇంటి మీద ఇల్లు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడండి. అతను మనసులో ఉన్నది వేరు. అన్నిట్లో ఈ మధ్యకాలంలో ప్రభు మహాకృపను బట్టి మాది చిన్న రోడ్డే, 4 ఇళ్ళు ఉంటాయి. అంతా హైందవ సోదరులు, నేను ఒక్కడే క్రిస్టియన్. 31వ తారీఖున 125 గజాలు 125 మీటర్లు ఉంటుంది. ప్రభు కృపను బట్టి కంప్లీటెడ్గా ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్థలం అయినప్పటికీ మామూలు స్థలం అన్నింటిలో ఏ ఆటంకాలు అభ్యంతరాలు లేకుండా చక్కటి రోడ్డు. నా కష్టమంతా ప్రభు అక్కడే ఉంది. ₹1,00,00,000 నేను పెట్టుకుంటూ ఈ 18 సంవత్సరాలు నేను కట్టుకుంటూ వచ్చాను. 1 by 1 ఎలా అని ఆందోళన చెందాను. అన్నింటినీ సఫలం చేసి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కంప్లీటెడ్గా ఒకటే ఒక మాట, మా ఎమ్మెల్యే నాకు దగ్గరగా ఉంటాడు. ఆయన మీటింగ్స్లో నేను గెస్ట్ స్పీకర్గా వెళ్తూ ఉంటాను. గత 20 సంవత్సరాలు నేను ఏది మాట్లాడాను. మా పాస్టర్ గారికి ముందు రోడ్డు వేసినాకే ఎవరికన్నా వేయండి అన్న.
ఒక్క 20 రోజుల్లో టక్ 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 మొత్తం కంప్లీటెడ్గా అన్ని మారుకుంటూ వచ్చింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మనం నిశ్శబ్దంగా ఉంటే ప్రభు అద్భుతాలను మన పక్షంగా చేసే దేవుడు. ఈ రాత్రి కాలంలో నేను ఒకసారి మీకు ఈ నూతన సంవత్సరంలో నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా నామకార్థపు జీవితంలో ఈ నడుము వంగిపోయిన స్త్రీ వల్ల మన భక్తి జీవితంలో కొనసాగొద్దు. ప్రభును క్షుణ్ణంగా తెలుసుకుని ఆయన యొక్క ప్రేమను తెలుసుకుని మనం వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకోవటానికి చక్కగా నిలవబడటానికి ఇది ఒక మంచి నిదర్శనం, మంచి చక్కటి అవకాశం. మోషే వారి పిల్లరా బండ మీద నిలబడినప్పుడు క్రీస్తుని బండ మీద నిలబడి వాక్యానుసారంగా జీవించడానికి మరొక అవకాశం. ఏలియా ఎలీషా వారి పిల్లరా మనం ఎల్లప్పుడూ కూడా ప్రభు సన్నిధిలో నిలబడి వాక్యానుసారంగా జీవించడానికి మనం తీర్మానం చేసుకునే కాలాల్లో మనం ఉన్నాం. ఆ మాత్రమే కాకుండా పిల్లరా మనం ప్రభు సన్నిధిలో మనం వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుడు ఆ మికాయలను పిల్లరా మన పట్ల పంపించి పరిశుద్ధులను పరలోకంలో చేర్చే బాధ్యతను మనం తీసుకుంటాడు. కనుక సత్యము కొరకు మన వెలుగులో నిలబడే వారిగా మనం ఉండాలి. అప్పటి వరకు అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తున్న ఈ యొక్క జక్కయ్య తన యొక్క జీవితంలో పిల్లరా ఆస్తులు సగభాగం ఇస్తానని పేదల పక్షంగా నిలబడ్డాడు. మనం మేలు చేసేవారిగా ఉండాలి. బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొన్నేళ్ళ భక్తుల గురించి నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు ప్రభు సన్నిధానం వచ్చేది. పిల్లలు మనం ధర్మకార్యాలు ప్రార్థనలు ప్రభు సన్నిధిలో చేర్చబడేవిగా ఉండాలి. మనం ప్రార్థించే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది. కనుక మన జీవితాల్లో మనం ఓరకుండి కొన్ని సందర్భాల్లో హడావుడి హంగమ అంత నడుస్తున్నప్పటికీ నిశ్శబ్దంగా ప్రభుకు అప్పగించుకుంటే మన పక్షాన గొప్ప కార్యాలను చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 6:13 దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నాడు. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతుడుకున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. వాక్యానుసారంగా మనం జీవిద్దాం. దేవుడి మాటలు దీవించగా లేచి నిలబడదండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సన్నిధిలో చిన్న తీర్మానం. ప్రభువానికి వందనాలు. ఈ రాత్రి కలిసి ఈ వాక్యానికి మేము లోబడుతున్నాం. ఈ వాక్యానుసారంగా మేము జీవించడానికి ఇష్టపడుతున్నాం. నీ కృపతో నింపడి, నీ మహిమతో నింపడి, నీ బలమైన అభిషేకంతో నింపడి. ఓ ప్రభువానికి వందనాలు, స్తోత్రము. ప్రభువునికి వందనాలు, హల్లెలూయా. దేవానికి వందనాలు. నీవు తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని యేసయ్యా. నీ కృపలేకరే బ్రతుకలేను నా యేసయ్యా. నీ కృపలేకరే బ్రతుకలేను నీ కృపలేకరే నీ కృపలేకరే బ్రతుకలేను. సఖుడా తీరుడా సుగుణాలు చూసి నాలో నేను మురసిపోతిని. సఖుడా తీరుడా సుగుణాలు చూసి నాలో నేను మురసిపోతిని. సుగుణాలు నాలో చూసుడకే నీవు సుగుణాలు నాలో చూసుడకే నీవు సిలువలో నాకై కలిగిన యేసయ్యా. సిలువలో నాకై కలిగిన యేసయ్యా. యేసయ్యా నిత్య జీవము
లేకనే బ్రతుకలేను, నీ కృప లేకనే బ్రతుకలేను, నీ కృప లేకనే బ్రతుకలేను, నీ కృప లేకనే బ్రతుకలేను, నీ కృప లేకనే బ్రతుకలేను. చిన్న ప్రార్థన. ప్రభువా, యేసుకేలు వలె నేను చక్కగా నిలబడడానికి నూతనమైన తీర్మానం తీసుకుంటున్నాను. వంగిపోయిన వంగిపోయిన స్త్రీ అయ్యా, ఆమె నామకార్థపు జీవితంలో ఉంది. ఈ సంవత్సరం నుండి నేను ఒక పరిపూర్ణమైన క్రైస్తవుడుగా నీ కొరకు నిలబడాలనుకుంటున్నాను. ఏలియా వలె, ఎలీషా వలె భక్తిలో ఈ సన్నిధిలో నేను నిలబడటానికి తీర్మానం చేసుకోవాలనుకున్నాను. ప్రభువా, పేదల పక్షంగా నేను నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ప్రభువా, ఓరక నిలబడి నీ అద్భుతాలను నేను చూడడానికి ఇష్టపడుతున్నాను. ఆ జీవితంలో నూతన సంవత్సరం నీ అద్భుతాన్ని ప్రారంభించండి. ఇష్టపడిన వారు మీ గుడి హస్తాల పైకెత్తండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రం. ఈ రాత్రి యేసుకేలు వలె నేను చక్కగా నిలబడాలని కోరుకుంటున్నానన్న వారు మాత్రమే గుడి హస్తాలు సరిగా పైకెత్తండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీకు వందనాలు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం. మహోపకారానికి నీకు వందనాలు. గొప్ప దేవుడానికి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, మీకు వందనాలు. దేవానికి వందనాలు, స్తోత్రం. దైవ సేవకుని కొరకు ప్రార్థిస్తుండగా ప్రార్థనలో ఏకీభవించి ప్రభువా, నీ కొరకు నేను చక్కగా భక్తిలో నిలబడాలనుకున్న నన్ను ఆశీర్వదించండి. నీ కృపతో నింపండి, నీ మహిమతో నింపండి, నీ బలమైన అభిషేకంతో నింపండి. మమ్మల్ని దర్శించండి ప్రభువా. మా ఎదుట ఉంచబడిన భక్తుల వలె మేము భక్తిలో నిలబడాలనుకున్నాం. నీ ఆశీర్వాదాన్ని మేము చవి చూడాలనుకున్నాం. అటు జీవితాన్ని మాకు దయచేయండి. ప్రభు సన్నిధిలో ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, మీకే స్తోత్రములు తండ్రి. నీ దాసుని ఇప్పటి వరకు నిలబెట్టుకుని మాతోటి మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. హెచ్కేలు లాగా ప్రభువా, నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడము. నేను నీతో మాట్లాడుతుంటున్నా. మా జీవితాల్లో చక్కగా ఉండేటువంటి విధానం, తిన్నగా నిలబడేటువంటి జీవితం, పరిశుద్ధమైన జీవితం, యథార్థతగా ఉండేటువంటి జీవితం నాయన, నీకు మహిమకరమైన జీవితం. ఇది 2024లో నుంచి 2025లోకి మమ్మల్ని తోడుకుని వచ్చావు నాయన. మా పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాను విశ్వాసంతో మేము అడుగుతున్నాం. ఈ రాత్రి కాలంలో విన్నటువంటి వర్తమానం ప్రతి ఒక్కరి హృదయంలో కూడా నీరు కట్టి ఫలింపచేయండి. అది 60 100 ఫలించే కృప దయచేయండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి ప్రభువా. ఈ యొక్క రాత్రి కాల సమయంలో అయా తండ్రి, ఇంకా నాయన రేపు జరగవలసిన సభలో మరి ఈ రోజున ఇంకనూ మాట్లాడవలసిన దావిదాసుల్లో కూడా మీరు కూడా ఉండి బలమైన ఆత్మతో నింపి వాడుకోనండి ప్రభువా. ఈ సంఘ సరిహద్దులు విశాలపరచండి. స్థానికంగా పనిచేస్తున్నటువంటి నీ దాసురాలు ఎంతో ప్రయాసపడి అయా తండ్రి, ఈ యొక్క స్వార్థ సభలు ఈ 2 దినాలు 5, 6 తారీఖులు ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతూ ఉండగా నీ ఆత్మతోటి నింపండి ప్రభువా. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఇదిగో తండ్రి, నేను రేపటి దినాన బాప్తిసం తీసుకుంటున్నటువంటి బిడ్డలకి నీ ఆత్మను తోడుగా ఉంచి నింపండి ప్రభువా. నాయన పరిశుద్ధాత్మతో నింపబట్టడానికి కృప దయచేయండి. వారి తీర్మానములు అన్ని కూడా స్థిరపరచండి, బలపరచండి. 25లో తండ్రి వారికి మంచి వాగ్దానంతో కూడినటువంటి దర్శనాలు అయా ముందుకు సాగిపోయే కృప అనుగ్రహించండి ప్రభువా. నాయన ప్రత్యేకమైన ఆశీర్వాదం ఈ సంఘం మీద, ఇంకెవరైతే యవనస్తులు ఈ సంఘంలో ఉండి సహకరిస్తున్నారో వారికి కూడా తోడుగా ఉండండి. స్థానికంగా ఉన్నటువంటి దాసురాలకి ప్రతి ఒక్క అవసరతను మీరు ధనుల నుంచి దయచేసి దీవించి బలపరచమని, తోడుగా ఉండమని, అల్పులమైన మాకు కూడా తోడుగా ఉండి ప్రయాణంలో తోడుగా నడిపించి మీ నామాన్ని మహింపరచే కృప దయచేయమని, మీ చిత్తమైతే మరొకసారి మేమందరం కలిసి ముందుకు సాగిపోవటానికి అనుగ్రహించమని, విన్న వాక్య ప్రకారం జీవించే జీవితాలు మాలో ఉంచమని, మీ నామాన్ని మహింపరచే కృప కడవరకు నమ్మకస్తులుగా ఉండటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు దివ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.